స్టవ్ మీద ఇంత పప్పు పోసి 2-3 విజిల్ రాగానే అమ్మయ్య పప్పు ఉడికిందని బట్టలు ఉతికే అక్కలు అట్లనే ఇడిచిపెట్టొచ్చి దాల్కు తాలింపు పెడతారు. ఇన్ని ఉల్లిగడ్డలు కోసి 4 రిక్కలు కళ్యామాకేసి పచ్చి పులుసు చేసినాక కుక్కర్ మీద పప్పు చేయడం, ఆ టెంక పులుసు చేయడం చాలా అల్కనా అని మనసులో అనుకుంటారు కదా. సరే అదంతా నిజమే గాని ఒక్కసారి గిట్ చూడుండ్రి ఏమైందో. అబ్బర కొడుక, కుక్కరు బాంబు వేలినట్టే వేలింది పో. నీళ్ల పైపు వలిగినప్పుడు రయ్యిన పైకి నీళ్లు ఎగజిమ్ముతాయి చూడుండ్రి, సేమ్ పప్పు కుక్కర్ కూడా అట్లనే వగిలి పప్పంతా పైకి ఎగజిమ్మింది. మరి ఆ అక్క కిచెన్లో పప్పు పెట్టి ఆమె పని ఆమె చూసుకుంటా మర్చిపోయిందో ఏందో గాని విజిల్లు వస్తున్నా పట్టించుకోకుండేసరికి గింత కథ అయింది. మరి నిజంగానే ఎక్కువ విజిల్లు వచ్చి కుక్కరే వేలిందో లేకుంటే కుక్కర్ గిట్లా ఖరాబ్ అయి వేలిందో గాని వాయమ్మనే మామూలు పేలుడు పేలలేదు పోన్రి. ఓ అక్కలు, ఎందుకైనా మంచిది కుక్కర్లో ఏదన్నా ఉడకబెట్టేటప్పుడు జరంత దూరంగానే ఉండుండ్రి, ఏమంటున్నాం.